బీసీలకి ఉన్నతి ఇచ్చి రెడ్డిలను పక్కన పెట్టాడు. అసెంబ్లీ సీట్ల దగ్గరే తేడా తన్నేసింది. అంతకుముందే వైసీపీ కార్యకర్తల్లో ఏడాది ముందు నుంచి బిగినైంది టెంపర్. ఏమని, టీడీపీ ఉంటే వాళ్ళ కార్యకర్తలను పోషించుకుంటుంది, కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటుంది, డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, సంపాదించుకుంటుంది. జగన్ అయితే మమ్మల్ని ఏం తిన్నవ్వలేదు, ఇసుక తిన్నవ్వలేదు, మందు తిన్నవ్వలేదు, కానీ ఆయన మాత్రం తినేస్తున్నాడు. ఏది వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏది, అదేదో వెంచర్స్, జేపీ వెంచర్స్ వాళ్ళు జగన్ మనుషులే, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యో, అట్లాగే మద్యానికి సంబంధించినటువంటిది పైనుంచి తింటున్నారు అన్నటువంటి టీడీపీ చెప్పే మాటలు వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. అవును తింటున్నాడు మావాడు, మమ్మల్ని తినేవట్లేదు అన్నటువంటి. మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఆంధ్రాలో తెలుగుదేశమే అధికారంలో ఉండటం వల్ల మైనింగ్ కాంట్రాక్టులు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తిన్నారు వైసీపీ వాళ్ళు, తప్పించి ఆ మైనింగ్ కాంట్రాక్ట్లు ఏం తీసుకోవాలి. తీసుకుని ఉంటే వీళ్ళ కార్యకర్తలకు వస్తాయి అవకాశం. తీసుకోకపోవడం వల్ల అక్కడ అవన్నీ ఏంటంటే మాస్ ఓటింగ్ ఏరియా, అవి ఆ ఏరియాలో దెబ్బతింటాం ఒక ఎత్తు. రెండవది, ఎక్కడికి పోయినా వాలంటీర్ని గుర్తిస్తున్నారు, వైసీపీ కార్యకర్తను గుర్తించట్లేదు, వైసీపీ నాయకుడిని గుర్తించట్లేదు. ఇంకా మేమేంటి ఉండి ప్రయోజనం, ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి 2009 నుంచి కొట్టుకుంటుంటే చివరికి పవర్లోకి వచ్చినప్పుడు వాలంటీర్లను హీరోని చేసి మమ్మల్ని ఎదవలని చేశారు అనే ఫీలింగ్ వాళ్ళల్లో వ్యక్తమైంది. అలాగే ఇవాళ తెలుగుదేశం సోషల్ మీడియాని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు లోకేష్. ఆ రోజున అట్లా హ్యాండ్లింగ్ వర్కౌట్ కావాలి సిస్టమేటిక్గా. అది అసంతృప్తి అనేక మంది టీడీపీ వైపుకి వెళ్ళిపోయారు, సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా విజువలైజ్డ్ గా కనబడుతోంది మనకి. వాటిని మనం ప్రస్తావించాం అనేక సార్లు. కాకపోతే వాళ్ళు దాన్ని అప్పటికి ఒకసారి ఏదో అంటారు కదా, ఒక పతనం బిగిన్ అయ్యాక మనం ఏమి కంట్రోల్ చేయలేము. ఇదే అయిపోయింది. దానికి తోడు ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది. కమ్మ